ఇక రేవంత్ సర్కార్ పాలనలో కట్టిందే ఓ చిన్న కెనాల్ కాలువ. అది పట్టుమని 10 రోజులు నీళ్లు వదిలితేనే సిమెంట్ పెచ్చులుడుతోంది. ఇరువైపులా కాలువ ఒడ్డులు నెరలు వాయడంతో పాటు కుంగిపోతున్నాయి. అసలు నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక ఏ అర్ధరాత్రి కెనాల్ తెగిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చిన్నపాటి కాలువను సరిగ్గా కట్టలేని పాలకులు కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ బగ్గుమంటోంది. ఖమ్మం జిల్లాలో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణంలో నాణ్యత లోపాలపై విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిక్కలోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కుప్పకూలిందన్న సామెత రేవంత్ సర్కారు పనితీరుకు సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఖమ్మం జిల్లాలో చేసిన ఒకే ఒక్క పని కూడా లోపభూయిష్టమేనని తేలిపోయింది. నభూతో నా భవిష్యత్ అంటూ డబ్బా కొట్టిన రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణంలో లోపాలు తాజాగా బయటపడ్డాయి. కేవలం 10 రోజులు నీళ్లు వదిలితేనే ఎక్కడికక్కడ కాల్వకు వేసిన సిమెంట్ పెచ్చులుగా ఓడిపోతున్నది. ఇంకా చాలా చోట్ల నెర్రెలు వాసింది. కట్ట కుంగిపోతున్నది. కెనాల్కు ఇరువైపులా ఉన్న కట్టలు బలహీనంగా కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కాంక్రీట్ పనులు, లైనింగ్ నాణ్యత, కాలువ కట్టల పటిష్టతపైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ప్రపంచానికి శుద్ధులు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ పనుల్లో పసలేదని తేలిపోయింది. రాజీవ్ లింక్ కెనాల్ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరిని ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలించాలనేది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులు పూర్తి చేయలేదు. కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కానీ కాంట్రాక్టర్ జేబులు నింపేందుకు, రైతుల దృష్టిలో ఏదో పనిచేసినట్టు చెప్పుకునేందుకు రాజీవ్ లింక్ కెనాల్ తెరమీదికి తీసుకొచ్చారు. సీతారామ కాలువను సాగర్ కాలువతో అనుసంధానం చేసేందుకు రాజీవ్ లింక్ కెనాల్ పేరుతో ఓ కాలువను తూతూ మంత్రంగా తవ్వారు. జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర సీతారామ ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు మండల కేంద్రంలోని సాగర్ కాలువ వరకు 8.66 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువను నిర్మించారు. 72 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ కాగా భూసేకరణతో కలిపి మొత్తం 108 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 1440 క్యూసెక్ల నీటిని తరలించే సామర్థ్యంలో కాలువ నిర్మాణం జరిగింది. కెనాల్ నిర్మించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు నీళ్లు వదలలేదు. అయితే ఎల్నినో ప్రభావం వల్ల వానలు సరిగ్గా లేకపోవడంతో 10-15 రోజులుగా గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరాకు తరలిస్తున్నారు. దీంతో రాజీవ్ కెనాల్ పనితనం బయటపడింది. నాణ్యతపైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం కాలువను సరిగ్గా కట్టలేనోళ్లు కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తున్నది. వేలు లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహించే మేడిగడ్డ వద్ద 2 పిల్లలు కుంగితేనే నానా యాగి చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కుంభకోణాల కాంగ్రెస్ పాలనలో పనులు ఇలాగే నాణ్యత లేకుండా ఉంటాయని విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మరి ఆ మహానుభావుడు కేసీఆర్ గారు దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి కేసీఆర్ గారి చేతుల మీదుగా వెట్టను కూడా ట్రయల్ చేసి నీళ్ళు అందించినటువంటి మనం పరిస్థితిని ఆ రోజు గమనించినాం. గడిచినటువంటి 2.5 దాదాపు 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇదే సీతారామ ప్రాజెక్టుకి అనుసంధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి 9 కిలోమీటర్ల రాజీవ్ యూ కెనాల్ పేరుతోటి నిర్మించినటువంటి కాలువ ఏదైతే ఉందో ఈ 9 రోజుల్లో నీళ్ళు వదిలిపెట్టినందుకే మరి అదంతా కొట్టుకొని పోయి వాళ్ళకి పెట్టినటువంటి 72 కోట్ల ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం నీళ్లు పాలైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దీని ఫలితంగా వైరా చెరువుకి రావాల్సినటువంటి గోదావరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 72 కోట్లు ఖర్చు పెట్టినప్పటికి కూడా వైరాకి చేరలేనటువంటి దుస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. రాజీవ్ లింక్ కెనాల్ సామర్థ్యం చాలా తక్కువ. సీతారామ ప్రాజెక్టులో ఒక మోటార్ లిఫ్ట్ చేసే నీటి కెపాసిటీకి సరిపోతుంది. అలాంటిది పూర్తి స్థాయిలో 4 మోటార్లు ఆన్ చేస్తే 6 నుంచి 7,000 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుంది. అంత భారీగా నీటి ప్రవాహం వస్తే కెనాల్ పరిస్థితి ఏంటని జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పైగా రాజీవ్ కెనాల్ సామర్థ్యం కేవలం 1,400 క్యూసెక్కులు మాత్రమే. ఇప్పటికే ఏన్కూరు సమీపంలో కాల్వ లైనింగ్ ఊడిపోయింది. 2 చోట్ల గండిపడే పరిస్థితులున్నాయి. పలు చోట్ల సిమెంట్ లైనింగ్కు పగుళ్లు వచ్చినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. కాంక్రీట్ పనుల్లో నాణ్యతాలోపం జరిగిందన్న ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని జనం ప్రశ్నిస్తున్నారు. సీతారామ సాగర్ ప్రాజెక్టు కనీసం ఒక వారం రోజుల నుంచి నీళ్లు వదిలారు. వారం రోజులు నీళ్లు వదిలినందుకే ఇక్కడ నిర్మించినటువంటి ట్రీట్మెంట్
చాలా పగిలిపోయింది. రివిట్మెంట్లన్నీ కూలిపోవడం జరిగింది. ఇలాంటి నాసిరకం నిర్మాణ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ పైన ఇక్కడ అధికారుల నిర్వహణ లోపం ఉంది. సీతారామ ప్రాజెక్టు ఏనుకూరు కెనాల్ దగ్గర రాజీవ్ కెనాల్ నిర్మాణం జరుగుతున్న పని పూర్తయి గత 10 రోజుల కింద నీళ్లు విడుదల చేశారు. నీళ్ళు వచ్చి బంద్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ సిమెంట్ వర్క్ అంతా కూడా నాణ్యత లేకపోవడం వల్ల ఇక్కడ పగిలిపోయి ఆ నీళ్ళలో కొట్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలు, మంత్రులు 100 సార్లు పర్యటించారు. కెనాల్ పనులు పరిశీలించి త్వరగా ప్రారంభించాలని. గత ఆగస్టులో ముఖ్యమంత్రి గారు వచ్చారు. అక్కడ నీళ్లు రిలీజ్ చేసామన్నారు, ఇక్కడ కాలువలు నీళ్లు వచ్చాయన్నారు, వైరాదాగా వచ్చాయని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే కాంట్రాక్ట్ అధికారులు, ప్రభుత్వం డొల్లతనేటో తెలుస్తూ ఉంది. రాజీవ్ లింక్ కెనాల్ పెచ్చులు ఊడుతున్న వార్త దావానంలా వ్యాపించడంతో లోపాలు కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ పెద్దలు, అధికారులు ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సాధారణంగా మరమ్మతు పనులకు టెండర్ పిలుస్తారు, కానీ గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తున్నారు. పనులు ఎవరు చేస్తున్నారు, ఏ లెక్కన బిల్లు చెల్లిస్తారో కానీ అప్పటికప్పుడు రిపేర్లు మొదలుపెట్టారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ మంత్రుల ఇలాఖాలోనే ఈ దుస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. 3 మంత్రులున్న జిల్లాలో ఓ కాలువను కూడా సరిగ్గా నాణ్యతతో నిర్మించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజీవ్ లింక్ కెనాల్ లోపాలు చూసిన తర్వాత మంత్రులు ఏం సమాధానం చెబుతారని బీఆర్ఎస్ నిలదీస్తోంది.